నమస్తే సార్. నమస్తే అండి. సార్ సెబాసియస్ సిస్ట్ అండ్ అలాగే యాబ్సెస్‌కి తేడా ఏంటి సార్ అసలు? సో, మనం కామన్‌గా చూస్తుంటామండి. ఈ సబేషియస్ సిస్ట్, సబేషియస్ యాబ్సెస్ అనేది టెక్నికల్ మెడికల్ టర్మ్స్ అనమాట. దీన్ని మనం కామన్ లాంగ్వేజ్‌లో ఏమంటామంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి. కొంతమందేంటంటే వేడి గుల్లలు అంటారు. సో, వేడి ఎక్కువైపోయి బాడీలో నాకు పింపుల్స్ వచ్చినాయి, లేకపోతే స్కిన్ పైన రెడ్‌గా అయిపోయింది, స్వెల్లింగ్ వచ్చింది. కొంతమంది సెగ గుల్లలు అంటారు, వేడి గుల్లలు అంటారు, వేడి గడ్డలు అంటారు. సో, మనం ఏరియాని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్‌తో పిలుస్తారనమాట. బేసిక్‌గా ఏంటంటే స్కిన్ పైన మెయిన్‌గా ఫేస్ పైన గానీ, లేకపోతే స్కాల్ప్ పైన గానీ, నెక్ పైన గానీ, చెస్ట్ పైన విమెన్‌కైతే అప్పర్ బ్యాక్ పైన ఎక్కువొస్తుందనమాట. అక్కడేమవుతుందంటే బాగా స్వెల్లింగ్ రావడం, బాగా ఎర్రగా అయిపోవడం, దాని నుంచి పస్ బయటికి రావడం అనమాట. ఓకే. సెగగడ్డలు అని కామన్‌గా చూస్తాం. దాన్ని మనము సబేషియస్ యాబ్సెస్ గానీ, సబేషియస్ సిస్ట్ గానీ అంటామనమాట. సో, బేసిక్‌గా సబేషియస్ యాబ్సెస్‌కి, సబేషియస్ సిస్ట్‌కి డిఫరెన్స్ ఉంది. ఎందుకు అంటే మనకు స్కిన్ మనం తీసుకున్నప్పుడు స్కిన్‌లో మనకు డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఏముంటాయి? స్కిన్‌లో నుంచి మనకు హెయిర్ వస్తుంది. స్కిన్ లోపల హెయిర్ ఫాలికల్ ఉంటుంది. స్కిన్‌లో నుంచి మనకు స్వెట్ బయటకొస్తుంది. స్వెట్ అంటే స్వెట్‌ని ప్రొడ్యూస్ చేసే స్వెట్ గ్లాండ్స్ కూడా స్కిన్‌లో ఉంటాయి. అదేవిధంగా మనకు ఆయిల్ వస్తుంది కదా! ఫేస్ పైన. అవును. ఆయిల్‌ని ప్రొడ్యూస్ చేసే ఆహ్, గ్లాండ్స్‌ని మనం ఏమంటామంటే సబేషియస్ గ్లాండ్స్ అంటామనమాట. ఈ సబేషియస్ గ్లాండ్స్ నుంచి సీబమ్ అంటే ఆయిల్ బయటకొస్తుంది. హ్మ్. సో, బేసిక్‌గా ఎలా ఉంటుందంటే సబేషియస్ గ్లాండ్ ఇలా స్కిన్ అనుకోండి ఇది. ఇక్కడ గ్లాండ్ ఉంటుంది. ఈ గ్లాండ్‌లో ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ గ్లాండ్‌లో నుంచి ఒక చిన్న పైప్ ఉంటుందనమాట. స్కిన్ పైన ఓపెన్ అవుతది. అంటే ఇక్కడ ప్రొడ్యూస్ అయిన ఆయిలు చిన్న పైప్ ద్వారా స్కిన్ పైనొచ్చి ఇక్కడంతా స్ప్రెడ్ అవుతుందనమాట. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఏదైతే ఈ పైప్ ఉందో, ఆ పైప్ అనేది బ్లాక్ అయిపోతుంది. పైప్ బ్లాక్ అయినప్పుడు ఏమవుతుందంటే లోపల ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది. కానీ బయటికి రాదు. ఓకే. అప్పుడేమవుతుందంటే బాగా స్వెల్లింగ్ వస్తుంది. స్వెల్లింగ్ మాత్రమే ఉంది స్కిన్ పైన. పెయిన్ లేదు, రెడ్‌నెస్ లేదు, టెండర్‌నెస్ అంటే ఇట్లా ముట్టితే పెయిన్ ఎక్కువ కావట్లేదంటే ఏంటంటే, దాన్ని మనం సబేషియస్ సిస్ట్ అంటామనమాట. సిస్ట్ అంటే ఏంటంటే, ఇంకా ఇన్ఫెక్షన్ జరగలేదు అని దాని ఓకే. మీనింగ్. హ్మ్. ఒకవేళ ఇది ఇన్ఫెక్ట్ అయిందనుకోండి, ఎప్పుడైతే ఇన్ఫెక్ట్ అయితుందో బాగా రెడ్‌గా అయిపోతుంది. బాగా వేడిగా అయిపోతుంది. టెండర్ ఇట్లా ముట్టే పెయిన్ భరించలేనంత పెయిన్ హ్మ్. ఉంటుందనమాట. స్వెల్లింగ్ ఉంటుంది. అంటే వాచిపోతుంది. బాగా నొప్పి ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడు దాన్నేమంటామంటే, ఈ సబేషియస్ గ్లాండ్ అనేది ఇన్ఫెక్ట్ అయిపోయింది. దీన్నేమంటామంటే సబేషియస్ యాబ్సెస్ అంటాం. సో, యాబ్సెస్ అంటే ఇన్ఫెక్ట్ అయింది. యాబ్సెస్ కాదు సబేషియస్ సిస్ట్ అంటే ఇన్ఫెక్ట్ కాలేదని దాని మీనింగ్ అనమాట. ఓకే. సో, ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళకు ఫిడికస్ హోమియోపతిలో మీరు ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇస్తారు సార్? రైట్. చాలామంది గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఏంటండి, ఈ 2 కండిషన్స్ వేరే. సబేషియస్ సిస్ట్ వేరే, సబేషియస్ యాబ్సెస్ వేరే. దీనికి అలోపతిలో సర్జరీ. సర్జరీ తప్ప వేరే ఆప్షన్ లేదు. సర్జరీలో డిసడ్వాంటేజెస్ ఏంటంటే, మీరు సర్జరీ చేసి పర్టిక్యులర్ ఏదన్నా స్కిన్ పైన ఇక్కడున్నది తీసేశారు. నెక్స్ట్ ఇక్కడొస్తది. తర్వాత నెక్ పైనొస్తది. తర్వాత ఫేస్ పైనొస్తది. తర్వాత చెస్ట్ పైనొస్తది. మీరు మల్టిపుల్ సర్జరీస్ చేపించుకుంటూనే ఉండాలనమాట. ఇది కాకుండా ఏంటంటే, సర్జరీ అనేది చాలా కాస్ట్‌లీ సర్జరీ. మీకు చిన్న సబేషియస్ యాబ్సెస్ రిమూవ్ చేయాలన్నా మీకు అరౌండ్ 1,00,000 అనేది అవుతుందనమాట. హ్మ్. 1,00,000 రూపీస్ మినిమమ్ ఏదన్నా మీరు హాస్పిటల్‌కెళ్తే చార్జ్ చేస్తారనమాట. బట్ హోమియోపతిలో ఏంటంటే వితౌట్ సర్జరీ మనము కంప్లీట్‌గా దీన్ని క్యూర్ చేసుకోవచ్చనమాట. దీన్ని మనం యాబ్సెస్ హ్మ్. అంటున్నాం. యాబ్సెస్‌గా మారితే మీకు రెడ్‌నెస్ గాని, పెయిన్ గాని, స్వెల్లింగ్ ఉంటే వితౌట్ సర్జరీ ఇమ్మీడియేట్‌గా పెయిన్ తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా సర్జరీ లేకుండా దీన్ని కంప్లీట్‌గా క్యూర్ చేసుకోవచ్చనమాట. క్యూర్ చేసుకోవడమే కాకుండా హోమియోపతిలో ఏం చేయొచ్చంటే ఫస్ట్ చేతి పైనొచ్చింది. మళ్ళీ నెక్ పైన రాకుండా, ఫేస్ పైన రాకుండా అంటే వేరే దగ్గర రాకుండా కూడా ప్రివెంట్ చేసుకోవచ్చనమాట. ఓకే. మనం రూట్ కాజ్ నుంచి ఒక డిసీజ్‌ని తీసేయగలుగుతాం హోమియోపతిలో అంటాం గదా! సో, మనం దీన్నేమంటామంటే యాబ్సెస్ ఫార్మేషన్ టెండెన్సీ అంటాను. ఈ యాబ్సెస్ ఫార్మేషన్ టెండెన్సీ‌నే కంప్లీట్‌గా తీసేసి ఫ్యూచర్‌లో మళ్ళీ ఇట్లాంటి యాబ్సెస్ రాకుండా మనం హోమియోపతి ద్వారా కాపాడొచ్చు. సక్సెస్ రేట్ ఎంతుంటుంది అంటే మోర్ థాన్ 99.99%. నా నైస్. దగ్గరికి సబేషియస్ యాబ్సెస్ అని వచ్చిన ఏ పేషెంట్‌కి ఇంతవరకు తగ్గకపోవడం అంటూ లేదు. 100 కేసెస్ వస్తే ఆల్మోస్ట్ 99.99% కేసెస్‌కి సక్సెస్‌ఫుల్‌గా ట్రీట్ జేయొచ్చు. కంప్లీట్‌గా క్యూర్ జేయొచ్చు. మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ జేయొచ్చు. మార్తుల్ యాబ్సెస్‌లో. అదే సిస్ట్ అనుకోండి ఇంకా పెయిన్ లేదు, రెడ్‌నెస్ లేదంటే ఇక్కడ సక్సెస్ రేట్ అనేది 50% ఉంటది. అంటే 100 కేసెస్ నాకొస్తే 50% కేసెస్ తగ్గుతుంది. 50% కేసెస్ తగ్గదు. ఏది
అది సిస్ట్‌గా ఉంటాయి. హ్మ్. అదే యాబ్సెస్‌గా ఉందనుకోండి, పెయిన్ ఉంది, రెడ్‌నెస్ ఉంది, స్వెల్లింగ్ మోర్ దాన్ 99% సక్సెస్ రేట్ అనమాట. ఇవన్నీ జీరో సైడ్ ఎఫెక్ట్స్‌తో చాలా తక్కువ ఖర్చుతో మీరు అలోపతితో పోలిస్తే మేబీ 1/10 ఆఫ్ ది కాస్ట్‌తో మనము పర్మనెంట్ సొల్యూషన్ ఈ హ్మ్. సబేషియస్ యాబ్సెస్‌కి తీసుకొని రావచ్చు. ఓకే. సో, ఇప్పుడు ఇది ఉన్నప్పుడు లైక్ ఫుడ్ హ్మ్. అవాయిడ్ చేయాలి. ఏ ఏ ఫుడ్ తీసుకుంటే బెస్ట్? ఏ ఫుడ్ అవాయిడ్ చేస్తే బెస్ట్ అని ఏదైనా ఉందా సార్? రైట్. చాలా మందికి ఒక అపోహ ఉంటుందండి. వాళ్ళేమంటారంటే ఎక్కడన్నా యాబ్సెస్ గాని, లేకపోతే ఎక్కడన్నా పస్ ఫార్మ్ అయితే చికెను, మటన్ తినగూడదు, హ్మ్. ఎగ్స్ తినగూడదు, కొంతమంది పులుపు తినగూడదు, కొంతమంది పప్పు దినుసులు తినగూడదు. ఇవన్నీ తింటే ఎక్కువైపోతుంది. సబేషియస్ యాబ్సెస్‌కి, డైట్‌కి ఎటువంటి సంబంధం లేదు. సబేషియస్ యాబ్సెస్ అనేది ప్యూర్‌లీ ఇన్ఫెక్షన్ వల్ల వస్తది. ఇన్ఫెక్షన్‌కి, డైట్‌కి సంబంధమే లేదు. మంచి డైట్ తీసుకోవాలనమాట. బాగా ఆకుకూరలు తినాలి, కాయగూరలు తినాలి, నట్స్ తినాలి, పల్సెస్ తినాలి. లో కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకుంటే మాత్రం మంచిగా క్యూర్ అవ్వడమే కాకుండా మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది. ఓకే. సో, దేనికి గూడా క్యూర్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది సార్? దీనికి గూడా మనము మినిమమ్ 3-6 మంత్స్ పడుతుందనమాట. ఓకే. సో, ఫస్ట్ 3 మంత్స్ ఏం చేస్తామంటే ఉన్న సబేషియస్ యాబ్సెస్‌ని కంప్లీట్‌గా తగ్గించడానికి యూజ్ చేస్తాను. నెక్స్ట్ 3 మంత్స్ మనము కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అని ఇస్తాము. ఆ ట్రీట్మెంట్ ద్వారా ఏంటంటే ఏదైతే టెండెన్సీ ఉందో మళ్ళీ మళ్ళీ వచ్చే టెండెన్సీ దాన్ని ప్రివెంట్ చేయడానికి యూజ్ చేస్తానన్నమాట. అంటే ఫస్ట్ 3 మంత్స్ కంప్లీట్‌గా క్యూర్ చేయడానికి, నెక్స్ట్ 3 మంత్స్ ప్రివెంట్ చేయడానికి. టోటల్ 6 మంత్స్ గన ట్రీట్మెంట్ తీసుకుంటే ఫర్దర్‌గా వచ్చే ఛాన్స్ తగ్గిపోతుందనమాట. సో, ఓకే. అందరిలో తగ్గదు. బట్ 100లో 80 మందికి తగ్గిపోతుంది. మళ్ళీ ఎప్పటికి రాదు. ఒక 20 మందికి మళ్ళీ ఫ్యూచర్‌లో వచ్చే ఛాన్స్ ఉంటది. ఎప్పుడో వస్తది. నాకేం చెప్తా అంటే కొంతమంది పేషెంట్స్, "సార్ 20 ఏళ్ల ముందు మీ దగ్గర సబేషియస్ యాబ్సెస్ ట్రీట్మెంట్ తీసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ వచ్చింది. మీరు ఎక్కడున్నారో ఎతుక్కొని వచ్చాను సార్" అంటారనమాట. అట్లా 20% ఆఫ్ ది కేసెస్‌కి రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీంట్లో కూడా 1% ఉంటారనమాట. వాళ్ళకేంటంటే మెడిసిన్ ఇచ్చినన్ని రోజులు తగ్గుతుంది. మెడిసిన్ స్టాప్ చేస్తే మళ్ళీ వస్తుంది. ఆ! అట్లా 100లో ఒకరు ఉంటారనమాట. ఓకే. బట్ 80-90% ఆఫ్ ది మంది కంప్లీట్‌గా తగ్గిపోతుంది. మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ అయిపోతుందండి. ఓకే. సో, ఇప్పుడు అట్లా మళ్ళీ రిపీట్‌గా వస్తది కదా! ఇంకా ఆళ్ళు లైఫ్ లాంగ్ మెడిసిన్ యూజ్ చేయాల్సిందేనా సార్ లైఫ్ ఇదైతే? లాంగ్ అవసరం లేదండి. మళ్ళీ ఒక కోర్స్ తీసుకుంటే 3-6 మంత్స్ మళ్ళీ ఓకే. నార్మల్ అయిపోతది మళ్ళీ. యాహ్! సో, ఓకే. లైఫ్ లాంగ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది మనకు ఏదో ఫోర్త్ గ్రేడ్ మోకాళ్ళు అరిగిపోవడం అట్లా అటువంటిది కాదు కదా! హ్మ్. సో, వీళ్ళకేంటంటే 3-6 మంత్స్ గాని మెడిసిన్ తీసుకుంటే సరిపోతది. ఓకే. సో, ఇది ఏ ఏజ్ నుంచి వచ్చే అవకాశాలున్నాయి సార్ మోస్ట్‌లీ? నేను మోస్ట్‌లీ చూసింది ఇది యంగ్ ఏజ్ గ్రూప్‌లోనే అండి. సో, నేను చూసిన కేసెస్ అన్నీ 20 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ లోపలే ఉంటాయన్నమాట. మనకు అనంతపూర్ నుంచి ఒక కేస్ ఉంది. అనంతపూర్‌లో ఆయన పెద్ద పొలిటీషియన్ అన్నమాట. హ్మ్. ఆయనేంటంటే ఎప్పుడు వైట్ డ్రెస్ ఏసుకొని ఉంటారు. ఆయన వీపు పైన సబేషియస్ యాబ్సెస్ వచ్చింది. 10 సంవత్సరాల నుంచి ఉందన్నమాట. 10 సంవత్సరాల నుంచి ఆయన ఏం చెప్తారంటే, "సార్ నేను ఎనకాల వీపు ఇట్లా ఆనుకొని 10 సంవత్సరాలయిపోయింది. నేను వీపు పైన పడుకొని 10 సంవత్సరాలయిపోయింది. ఎందుకంటే అక్కడ ఏది తగిలినా సివియర్ పెయిన్ అనమాట. అసలు టచ్ చేయనీయడు. ఇట్లా 10 సంవత్సరాల నుంచి ఉందనమాట ఆయనకి. అంతే కాకుండా పస్సు, బ్లడ్ వస్తూనే ఉంటుంది దాంట్లో నుంచి. పొద్దున ఒకసారి క్లీన్ చేసుకోవాలి, మధ్యాహ్నం చేసుకోవాలి, ఈవినింగ్ చేసుకోవాలి, మళ్ళీ రాత్రి అంటే రోజుకు 4 సార్లు ఆయన దాన్ని క్లీన్ చేసుకోవాలనమాట. లేకపోతే ఆ షర్ట్‌కంతా పస్, బ్లడ్ అంతా అయిపోతది. ఓకే. ఇటువంటి కష్టమైన కేస్ గూడా మనం వితిన్ 6 మంత్స్ కంప్లీట్‌గా క్యూర్ అయిపోయింది. మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ అయిపోయింది. ఆయనకు తగ్గిన తర్వాత ఆయన కూతురికి వేరే ప్రాబ్లమ్ ఉంటే, వాళ్ళ కూతురికి కూడా సేమ్ టెండెన్సీ పింపుల్స్ రావడం, బ్లడ్ రావడం, పస్ రావడం అది కూడా కంప్లీట్‌గా తగ్గిపోయిందనమాట. సో, బేసిక్‌గా మనం ఇక్కడ ఏం చెప్తున్నామంటే సబేషియస్ యాబ్సెస్ ఉంటే సర్జరీ వరకు పోకూడదు. మళ్ళీ మళ్ళీ రాకూడదు అంటే హోమియోపతి ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ అనమాట. రైట్. సో, చూసారు గదండీ! సబేషియస్ యాబ్సెస్ అండ్ సబేషియస్ సిస్ట్‌కి మీనింగ్ అంటే వాటికి తేడా ఏంటి? అండ్ అవి వస్తే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అండ్ సర్జరీ లేకుండా జస్ట్ మెడిసిన్ తోటే క్యూర్ అయ్యేలా మోస్ట్‌లీ అసలు రావు మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకుంటే. ఇఫ్ వస్తే ఒక 1%కి మాత్రమే. స్టిల్ మళ్ళీ గూడా వాటికి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అవన్నీ గూడా సార్ అయితే చాలా చక్కగా వివరించి చెప్పారు. అండ్ ఫిడికస్ హోమియోపతిలో సార్ ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇస్తారని చెప్పేసి గూడా చాలా చక్కగా వివరించి చెప్పారు. థాంక్ యూ సార్. థాంక్స్ అండి.